గద్వాల జిల్లాలో కృష్ణ తీరం చుట్టూ అక్రమంగా నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం జోరుగా సాగుతోంది. చికెన్ వ్యర్థాలు, కులిన గుడ్లే చేపలకు ఆహారంగా అందిస్తూ చేపలను పెంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. గద్వాల జిల్లాలో 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతున్న క్యాట్ ఫిష్ మాఫియాపై స్పెషల్ స్టోరీ. జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ఫిష్, ఫంగస్ చేపల పెంపకం గుట్టుగా సాగుతోంది. మాఫియా వందల ఎకరాలు లీజుకు తీసుకుని క్యాట్ఫిష్ దందాను కొనసాగిస్తున్నారు. సాధారణ చేపల చెరువులు ఉండేలా చూసుకుంటున్న నిర్వాహకులు వాటి మధ్యలో క్యాట్ఫిష్, ఫంగస్ చేపల చెరువులు పెట్టి దందా సాగిస్తున్నారు. చికెన్ వేస్టేజ్, కుళ్ళిన కోడిగుడ్లను ఆహారంగా ఇస్తున్నారు. ఇలా పెంచిన నిషేధిత చేపలను గుట్టుగా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చికెన్ వేస్టేజీ, కుళ్ళిన కోడిగుడ్లను చికెన్ సెంటర్ల నుంచి సేకరించి అర్ధరాత్రి చేపల చెరువులకు తరలిస్తున్నారు. వాటిని ఉడికించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. జిల్లాలో గద్వాల, దరూరు, ఇటిక్యాల, కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెరువులను ఏర్పాటు చేసుకుని దాదాపు అధికారులు చెప్తున్నటువంటిది 400-450 దాకా అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్నటువంటివి ఇంకా ఒక 400-500 దాకా ఉంటాయి. మొత్తం ఒక 9 నుంచి 1000 చెరువుల దాకా నిర్మాణం చేసుకొని జిల్లాలో క్యాట్ ఫిష్ ఉత్పత్తి జరుగుతుంది. వేస్టేజ్గా ఉన్నటువంటి చికెన్ వ్యర్థాలను, మాంసం వ్యర్థాలను వందల టన్నుల రూపంలో దీన్ని తీసుకొని వెళ్ళి ఈ క్యాట్ ఫిష్కు ఆహారంగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల క్యాట్ ఫిష్ తిన్నటువంటి ప్రజలకు అనేక రోగాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉందని చెప్పినటువంటిది డాక్టర్లు ఒకవైపు చెప్తున్నారు. ఇటిక్యాల మండలంలోని మొగిలిరావుల చెరువు, తిమ్మాపూర్, షేక్పల్లి, బీచుపల్లి, దరూర్ మండలం ఉప్పేరు, గార్లపాడు, నెట్టంపాడు, ఖమ్మంపాడు గ్రామ నదీ తీర ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ పెంపకం కొనసాగుతోంది. ఒక్క తిమ్మాపూర్ గ్రామంలోనే 100 ఎకరాల్లో క్యాట్ ఫిష్ పెంచుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలోని కృష్ణా, నెల్లూరు ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పొలాలను లీజుకు తీసుకొని ఫంగస్, క్యాట్ ఫిష్ చేపలను పెంచుతున్నారు. వీటిని సాధారణ దానాతో పెంచితే ఒకే పంట వస్తుందన్న కారణంతో ఫంగస్, క్యాట్ ఫిష్ ను చికెన్ వ్యర్థాలు, కుళ్ళిన గుడ్లను ఉడికించి పెంచితే ఏడాదిలో 2 పంటలతో అధిక ఆదాయం వస్తుందని ఫిష్ మాఫియా ఈ దందాకు పాల్పడుతోంది. క్యాట్ ఫిష్ల కోసం ఉపయోగిస్తున్న చికెన్ వ్యర్థాలకు, కుళ్ళిన కోడిగుడ్లకు ఎనలేని డిమాండ్ ఉంది. కేజీకి 8 నుంచి 15 రూపాయల చొప్పున చికెన్ వ్యర్థాలను కొంటున్నారు. చికెన్ వ్యర్థాల టెండర్కు లక్షల్లో డిమాండ్ ఉంది. ఆరోగ్యానికి, ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి తక్షణమే జిల్లా మత్స్యశాఖ అధికారులు, రెవెన్యూ అధికార యంత్రాంగము, అదేవిధంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగము తక్షణమే అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి, ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఉపాధిని దెబ్బతీస్తూ, స్థానిక ప్రజల అనారోగ్యాలను దెబ్బతీస్తున్నటువంటి, అనధికారికంగా క్యాట్ ఫిష్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని పర్మిషన్ తీసుకొని వాళ్ళ కోసం నోటీసులు పంపించాము. ఇండివిజువల్గా మళ్ళీ త్రూ తహసీల్దార్ ద్వారా కూడా నోటీసులు పంపించాము. అయితే దాని మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ చికెన్ వేస్టేజ్ మీద మనకి ప్రాపర్గా కంట్రోల్ అనేది ఏ జీవోలో లేదు, అందుకే మనం స్టెప్ వేయలేకపోతున్నాము. కానీ ఇది ఎన్విరాన్మెంట్ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తీసుకోవాలి యాక్షన్. అయినా మేము పోలీస్ డిపార్ట్మెంట్ 2 కలిసి రైడ్ చేసి పరిస్థితిని బట్టి నైబరింగ్ ఫార్మర్స్ యొక్క రిక్వెస్ట్ మీద ఇచ్చేయడానికి ముందుకెళ్తున్నాం. దొరికిన వ్యర్థాలన్నింటినీ ఆహారంగా వేసి చేపలను విషపూరితంగా మార్చేస్తున్నారు. మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే చేపలతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిషేధిత క్యాట్ ఫిష్ ను రూపుమాపాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.